మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కొప్పుకూలిపోయాయి. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సగాయింగ్ ఫాల్ట్కు సమీపంలో ఉంటుంది. అసలేంటి సగాయింగ్ ఫాల్ట్? ఇక్కడే ఎందుకు తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి? టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. సాధారణంగా భూమి పైపొరలో అనేక టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతూ ఉండడంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువ ఉంటే నష్టం అంత ఎక్కువ ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. భూమి పొరలోని ఇండో బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూఫలకాల అంచులను ఫాల్ట్గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సగాయింగ్ ఫాల్ట్ గా పిలిచే పగుళ్ల వెంబడి తాజా భూకంపం చోటు చేసుకుంది. డిజాస్ట్రస్ ఎర్త్క్వేక్ యాక్చువల్లీ 7.5 అండ్ అబోవ్ ఇది 7.2 ప్రిలిమినరీగా రికార్డ్ చేసాం. ఈ రోజున 12 గంటలకి అప్రాక్సిమేట్ 12 గంటలకి మనకి ఈ ఇండియన్ కాలమాన ప్రకారంగా 12 గంటలకు వచ్చింది. ఇది బ్యాంకాక్ మన ఇండియన్ ప్లేసెస్. దీన్ని వచ్చే ముందు మనకి యానిమల్స్, టార్టాయిసెస్, తర్వాత ఫిషెస్ ఉంటాయి, డీప్ సీలో ఫిషెస్ ఉన్నాయి కదా. 1 డే బిఫోర్ మన ఈస్ట్ కోస్ట్ ఒడిస్సా కోస్ట్లోని ఆంధ్రప్రదేశ్ కోస్ట్లోకి థౌజండ్స్ ఆఫ్ ఆ యానిమల్స్ ఒడ్డుకు వచ్చాయన్నమాట ముందే. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్టు అంచనా. 1946లో 7.7 తీవ్రతతో రాగా 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లోనూ 6.9 తీవ్రతతో రాగా తాజాగా 7.7 తీవ్రతతో ఇది సంభవించింది.